నమస్కారం కృష్ణ గారు. ఆంధ్రప్రదేశ్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడాను మరి మీడియా ప్రభావం ఏమో తెలియదు, కానీ ఈ ఆఫీసర్స్ కాంట్రవర్సీ ఇంకా నడుస్తూనే ఉంది. అందులో అంటే ఎవరిని వదిలిపెట్టట్లేదు. మీడియా వాళ్ళు ఫలానా వాడిది ఫలానా వాడిది అని చెప్పడము, తర్వాత ఇది ఎన్నాళ్ళు సాగుతుంది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ అంటే ఒక విధంగా చూస్తే ఇంటిమిడేట్ చేశారా అని అనిపిస్తుంది. అండ్ దాని ఓన్ అకార్డు కూడా మనం చూసింది ఏంటంటే, నిన్న పేపర్లో మరి ఒకనాడు చక్రం తిప్పినటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారని చెప్పి సిఎస్ గారి దగ్గర నుంచి నోటిఫికేషన్ రావడం అన్నీ మనము ఈ స్వచ్ఛంద విరమణ తీసుకున్నారని, ఇవన్నీ అసలు చూస్తుంటే చాలామంది ఇంకా జిఏడిలో రిపోర్ట్ చేయమని చెప్పి వచ్చింది, ఎవరికి ఇంకా పోస్టింగ్లు వచ్చిన విషయం తేటతెల్లం అవుతుంది. అసలు ఏమిటి, ఎందుకు ఈ అక్కడ ఒక స్టేల్మేట్ లాగా ఏర్పడింది ఈ ఆఫీసర్ల పోస్టింగ్లో, దాని మీద కొంచెం వివరణ ఇవ్వగలరా? ఇది అంతకుముందు కూడా ఇంకొక కాంటెక్స్లో మాట్లాడుకున్నాము. స్టేల్మేట్ ఏమీ ఉండదు. ఈ హడావుడంతా మొదటి 2-3 నెలలే, ఆ పైన అంతా సద్దుమణిగిపోతుంది. మీడియా పర్సెప్షన్ అనుసరించి పోస్టింగులు ఉండవు. పోస్టింగ్లో చాలా ఆలోచించి వాళ్ళ ఎజెండాను సర్వ్ చేసేటటువంటి ఆఫీసర్లను ఏ పోస్టులకు ఎక్కడెక్కడ ఇవ్వాలనే దాన్ని బట్టి నిర్ణయించుకొని చేసుకుంటారు. సో అందుకని అంతకుముందు ఆ ప్రభుత్వంలో చాలా ప్రాధాన్యత వహించిన వ్యక్తులకు మళ్ళా ఈ ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యత రావచ్చు, వస్తుంది కూడా, తప్పకుండా వస్తుంది, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఓ చిన్న ఎపిసోడ్ చెప్తాను. ఇది నాకు సీనియర్ ఆఫీసర్ చెప్పాడు. ఏదో కాంటెక్స్లో నవ్వుతూ మాట్లాడుతూ, కృష్ణారావు ఇట్లా ఉంటుంది, సో మనమేమి వీడు మంచి వాడు చెడు, అంతకుముందు గవర్నమెంట్లో వాడు ప్రధానంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు తీసేస్తారనుకోవటం పొరపాటు అంటూ చెప్పుకొచ్చాడు. దామోదరన్ సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 60s, ఎర్లీ 60s కర్నూలు కలెక్టర్గా ఒక ప్రమోటివ్ ఆఫీసర్ను తెచ్చుకున్నాడు, తను చెప్పినట్టు చేసేటట్టుగా. ఇప్పుడైతే అందరు చేస్తారనుకో, డైరెక్ట్ రిక్రూట్ అయినా అదే చేస్తారు, ఎవరైనా అదే చేస్తారు. ఆ రోజులో కాస్త డైరెక్ట్ రిక్రూట్ అంటే కాస్త ఒక స్పెషల్ స్టేటస్ ఉండేది, కాస్త మాట విండు అనేటటువంటి ఇది ఉండేది. అట్లాగే వాళ్ళు కూడా ఆఫీసర్లు ఉండేవాళ్ళు, పద్ధతి ప్రకారం పోయేవాళ్ళు. సో ఇక్కడ నా జిల్లా కాబట్టి అటువంటిది లాభం లేదు, ప్రమోటివ్ ఆఫీసర్ అయితే నేను చెప్పినట్టు వింటాడని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని కొంత ఆయన ఎజెండాకు అనుగుణంగా పూర్తిగా పనిచేశాడు. రెడ్డిస్ ఇంట్రెస్ట్ను బాగా టార్గెట్ చేశాడు. అక్కడ కర్నూలులో బాగా ఈయన అనుకున్న విధంగా టార్గెట్ చేశాడు. సో కొంతమంది బాగా ఇన్ఫ్లుయెన్షియల్ రెడ్డిస్కు బాగా నష్టం జరిగింది. ఈ సంజీవయ్య గారు దిగిపోయి మళ్ళా నీలం సంజీవరెడ్డి రాగానే ఈ మొత్తం కర్నూలులో ఆ ప్రముఖులైన రెడ్లందరూ కలిసి నీలం సంజీవరెడ్డి దగ్గరికి పోయి ఈ కలెక్టర్ను వెంటనే తీసేయాలి, దామోదరన్ సంజీవయ్య గారు ఏం చెబితే అది చేశాడు, రూల్స్ కన్నిటికీ ఎగనెస్ట్గా చేశాడు, ఇది అదే అని చెప్పారట. అంతా విని సంజీవరెడ్డి గారు రూల్స్ కూడా ఎగనెస్ట్గా పూర్తిగా ఆయనకు అనుకూలంగా చేశాడా అన్నారట. అవును, అట్టాగే చేశాడంటే ఆ కలెక్టర్ అక్కడనే ఉంటాడు, మీరు వెళ్ళిపోండి, మీకు కావాల్సింది ఏంది, మీ పనులు కావటం. ఆయనకు 10 చేస్తే మనకు 100 చేస్తాడు, నేను చేయించుకుంటాను, మీకు ఏమేం కావాలో నాకు చెప్పండి, నేను చూసుకుంటాను పో అని పంపించి అదే కలెక్టర్ను కంటిన్యూ చేశాడు అని చెప్పాడు. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఇప్పుడు ఎవరైతే ఆ రిజీమ్కు అవుట్ ఆఫ్ ది వే పోయి చాలా పనులు చేశారో ఈ రిజీమ్లో కూడా అదే రకంగా పనులు చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు కావాలి వీళ్ళకు. సో వాళ్ళందరికీ 1/1 పోస్టింగులు వస్తాయి, కాస్త వెనక ముందుగా. అంతేగాని ఈ మీడియాలో వీళ్ళంతా ఏవేవో రాశారు కాబట్టి అదంతా ఆగిపోయి ఆ రిజీమ్తో ఐడెంటిఫై అయిపోయినారు కాబట్టి వాళ్ళందరికీ పోస్టింగులు రావనుకోవటం, అది చదివి నిజం అనుకునేటటువంటి మన బోటి వాళ్ళం, వెరీ వాళ్ళం. అంతేగాని ఇటువంటి వాళ్ళకి ఎప్పుడు ఏ గవర్నమెంట్లోనైనా ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్లో అవుట్ ఆఫ్ ది వే పోయి లాట్ ఆఫ్ థింగ్స్ జరగాలి, చేయించుకోవాలి. అన్ని గవర్నమెంట్లు కరప్షన్ మీదే నడుస్తున్నాయి ఈ మధ్యకాలంలో, కాస్త ఎక్కువ తక్కువ, అంతేగాని మేమంతా క్లీను ఏమి అనేది చెప్పుకునేటటువంటి గవర్నమెంట్లు ఏమీ లేవు. సో అటువంటి పరిస్థితుల్లో ఇదొకటి. ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తా. అంటే ఎట్లా ఆఫీసర్లను వాడుకోవటం
రాజకీయ నాయకుడికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ఎక్కడ ఎవడి వీక్నెస్ ఏంది ఎట్లా ఉపయోగించుకొని తనకు అనుకూలంగా చేసుకోవాలనేది చూస్తూ ఉంటారు. ఇది రెండోది చెప్పిన ఆయన, నేను ఖమ్మం కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ చేకూరి కాశీ అని లోకల్ లీడర్ ఉండేవాడు, స్ట్రాంగ్ లీడర్. జలగ వెంగళరావుకు అపోనెంట్. ఎమర్జెన్సీ టైం సంగతి ఎంబడే ఆ టైం సంగతి చెప్తూ, సార్ సింగరేణి కాలేజ్ చాలా ఇంపార్టెంట్ కదా ఖమ్మం డిస్ట్రిక్ట్లో. ఆ టైంలో సార్ సింగరేణి కాలనీ ఎండీగా ఉన్నతను అంతకుముందు ఎక్కడో ఉద్యోగం చేసినప్పుడు ఏదో కేసు వచ్చింది ఆయన మీద. జలగ వెంగళరావు ఆ ఫైల్ డిస్పోజ్ చేయకుండా అట్లాగే తన దగ్గర పెట్టుకున్నాడు, ఏ డిస్పోజల్ ఇవ్వకుండా. తనకు కావాల్సినవన్నీ ఆ ఆఫీసర్ చేత చేయించుకున్నాడు, అవుట్ ఆఫ్ ది వే పోయి. సో డిసిప్లినరీ కేసును క్రిమినల్ కేసు ఏదో ఒకటి ఉండింది, అది దాన్ని డిస్పోజ్ చేసేస్తే ఈయన ఇంకా మాట విండు. అది అట్లాగే పెట్టుకొని దానిని ఒక కొలిక్కి రానివ్వకుండా ఆయనకు కావాల్సినవన్నీ ఎండీ చేత చేయించుకున్నాడు, అవుట్ ఆఫ్ ది వే అని చెప్పాడు. సో ఆ ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఇట్లా ఏదైనా ఆఫీసర్ల మీద కేసులు ఉన్నాయా ఇవి ఉన్నాయా చూసుకొని వాళ్ళ వీక్నెస్ లేనిది ఏ రకంగా వాళ్ళని వాడుకోవచ్చు, ఎక్కడ ఎట్లా వాడుకోవచ్చు అని చూసుకుంటారు. అందరూ చంద్రబాబు నాయుడు గారు సీసెంట్. సో ఏ ఆఫీసర్ని ఎక్కడ ఎట్లా వాడాలనేది ఆయనకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మర్చిపోయి వీళ్ళు ఆ గవర్నమెంట్లో ఆ పని చేశారు, అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, ఈ పోస్టింగ్ ఇచ్చారని అనుకుంటూ ఈ పేపర్లు రాస్తున్నాయి వీళ్ళకు సహమర్థమయ్యి కాకుండా ఈ రాజకీయంలో జరిగేటటువంటి ఇన్నర్ వీలింగ్స్ అండ్ డీలింగ్స్ ఎవరికి తెలియవు. ఆ వీలింగ్స్ అండ్ డీలింగ్స్లో చాలా ఇంపార్టెంట్ బ్యూరోక్రాట్స్. సో బ్యూరోక్రాట్స్ను అంత ఈజీగా ఆ గవర్నమెంట్తో అంటగాగారు అని పక్కన పెట్టాను. అందుకని ఒక వర్డ్ వాడే లాస్ట్ టైం, జంటగాగే వాళ్ళే ఎక్కువ, అటు గాగుతారు ఇటు గాగుతారు. అటువంటి వాళ్ళకే చాలా 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 ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక నువ్వు పెన్షన్ చేసావు ఒక ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ విషయం, వీళ్ళలో ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఈ సీఎం ఆఫీస్లో చేరేవాళ్ళు, సీఎం ఆఫీస్లో చేరేవాడు ఎట్లాంటి వాడు అనే దాని మీద సీఎం యొక్క ఇమేజ్, సీఎం యొక్క ఎఫిషియన్సీ, సీఎం యొక్క డిస్పోజల్ ఆధారపడి ఉంటుంది. సో చాలా చాలా క్రూషల్ ప్లేస్. అప్స్టార్ట్స్, ఇమ్మెచ్యూర్ ఫెలోస్ అక్కడ ఉన్నారంటే వాళ్ళు సీఎంకు చేసేటటువంటి డ్యామేజ్ ఇంత అంతా కాదు. సీజన్ పీపుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, సీజన్ పీపుల్ అంటే ఒక ఎవరైనా అందరూ చెప్పుకుంటారు, అతను అందరు సీఎంల దగ్గర ఉన్నాడు. విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, కిరణ్ కుమార్ దాకా అందరి దగ్గర, ఎవరి దగ్గర, ఎస్వి ప్రసాద్ గారు. సీజన్ అంటానికి ఏంటంటే ఒక్క ఆఫీసర్ల గురించి కూడా నెగటివ్గా సీఎంకు చెప్పాడు. అది ఉండాలి. సీఎం ఆఫీస్లో ఉన్నవాడికి ఎంత యాక్సెస్ ఉంటుందంటే చేయదలుచుకుంటే ఎందరినైనా చేసేయచ్చు. ఇండిపెండెంట్గా సీఎంకు ఫీడ్బ్యాక్ వస్తే అది వేరే విషయం. బట్ ఈయనంతటి ఈయనగా ఎటువంటి ఇది చేయడు. ఈ అప్స్టార్ట్స్ ఏం చేస్తారు, అంతా మాకే తెలుసు అనుకొని సీఎంకు ఈ ఇన్పుట్లన్నీ ఇవ్వటం. రెండోది సైకాలజీ బాగా సీఎంది స్టడీ చేస్తారు. ఆయనకి ఏం కావాలనేది, ఏంది మంచిది అనేది కాదు, ఆయనకి ఏం కావాలనేది. ఆయన కావాలనేటటువంటిది కరెక్ట్ డెసిషన్ కాకపోవచ్చు. అందుకని వీళ్ళు అటువంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే ఆ సీఎం నాశనం అయిపోయేది పక్క. సో అందుకని సీజన్డ్ పీపుల్ బ్రాడర్ అండర్స్టాండింగు, క్విక్ డిస్పోజల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడే సీఎం పేషి బాగుంటుంది. ఈ ఆఫీసర్స్ టీంను కూడా చక్కగా తీసుకొని పోవటానికి వీలుంటుంది. రెండోది, ఇది కూడా ఒకటి మేజర్ ఇష్యూ, చీఫ్ సెక్రటరీ సీఎంఓ మధ్య రిలేషన్షిప్. అక్కడ అప్స్టార్ట్ ఉన్నాడు అనుకో, సిఎస్ను కూడా ఇగ్నోర్ చేసి సిఎస్ను సైడ్ లైన్ చేయడానికి ప్రయత్నం. ఎగ్జాక్ట్గా అదే చేశాడు ఆ ప్రవీణ్ ప్రకాష్. ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని వెంటబడుకొని తరివి బయటకు పంపించేశాడు కదా. అది ఏంటి, అది ఇమ్మెచ్యూరిటీ, దానివల్లనే నష్టం జరుగుతూ ఉంటుంది సీఎంకు. అక్కడ కాస్త సీజన్ మ్యాన్ ఉంటే సిఎస్కు సీఎంకు మధ్య కూడా ఎటువంటి ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చినా సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నించి కవరప్ చేసుకోవటం, సార్ట్అవుట్ చేసుకోవటం, అటువంటి వాళ్ళు కావాలి. చాలా మెచ్యూరిటీ ఉన్న పీపుల్ కనుక సీఎం ఆఫీస్లో లేకపోతే సీఎం దెబ్బతింటాడు.
ఈరోజు పాత సీఎం జగన్మోహన్ రెడ్డి డిక్లైన్కు చాలా వరకు ఆయన సీఎం కారణం, దాంట్లో ఏమీ డౌటే లేదు సార్. చాలా బ్యాడ్ సీఎం అని పెట్టుకున్నాడు, దాని ఎఫెక్ట్ తప్పకుండా వచ్చింది. మంచి విషయం చెప్పారండి. నమస్కారం.